ఈ చిత్తవృత్తులన్నీ కూడా మనస్సుతో కూడి ఉన్నాయి గనక భగవాన్ ప్రాణాయామాన్ని ఈ మనస్సును తీసుకెళ్లి హృదయంలో కలిపేటువంటి ఒక ప్రక్రియకి అనుసంధానం చేసి అందంగా చెప్తున్నారు. సంచారపదయో ప్రదక్షిణ విధి స్తోత్రాణి సర్వాగిరో. నీ నుంచి వెలువడేటువంటి ప్రతి మాట ఈశ్వరమయం అయినట్లయితే అది నుతిగీతమై స్తుతిగీతమై స్తోత్రమై విరాజిల్లుతున్నది కదా అంటారు భగవత్పాదులు. అంటే మనం నుంచి ఎటువంటి మాట రావాలి? మరొకరిని స్తుతించేట్లుగా, అంటే గౌరవించేట్లుగా. స్తుతి అంటే పొగట్టం కాదు, వారిని గౌరవించేట్లుగా, మర్యాదపూర్వకంగా, రసస్ఫోరకంగా, రసతుందిలంగా, ఆనంద సంధాయకంగా, ఉద్వేగము లేనటువంటి భావనలో మనం గనక మాట్లాడగలిగినట్లయితే అది మధుర మంజుల వాక్కుగా ఈ ప్రపంచం స్వీకరిస్తుంది. మధురంగానూ ఉండాలి, మంజులంగా కోమలంగా ఉండాలి. వాక్కు చూడండి, నాలుక జారితే అది నరకం, అది నాకం పోగొట్టుకున్నట్లే. నాకం అంటే స్వర్గం. 32 దంతాల మధ్య నిరంతరము అది ఎంత జాగ్రత్తగా ఉంటుందో చూడండి. అటుపడ్డా ఇటుపడ్డా 2 దవడల మధ్య అది నలిగిపోతుంది. కానీ ఎప్పుడన్నా పడుతున్నదా? మనం ప్రమత్తంగా ఉన్నప్పుడు, అప్రమత్తంగా లేనప్పుడు నాలుక పడుతున్నదేమో, కానీ ఈ 32 దంతాల మధ్య అది చక్కగా చాలా మెత్తని నాలుక ఎంత గుంభనగా, ఎంత జాగ్రత్తగా, ఎంత అప్రమత్తంగా ఉన్నదో ఈ ప్రపంచంలో కూడా నువ్వు అలా ఉండాలి. సంచారపదయో ప్రదక్షిణ విధి స్తోత్రాణి సర్వాగిరో. అంతెందుకు, అచ్చ తెలుగులో 2 అక్షరాలున్నాయి. ఓ వ్యక్తి మనల్ని కలుస్తాడు, రా అని పిలిచామనుకోండి, హృదయానికి దగ్గరగా వస్తాడు. పసి పాపైనా అంతే, మనం దగ్గర తీసుకొని రా అంటే మన దగ్గరికి వచ్చేస్తుంది. ఆ పిలుపులో ఉన్నటువంటి ఆ వైబ్రేషన్ వల్ల, ఎమనేషన్ వల్ల, దానిలో ఉన్న మంజులత్వం వలన, కోమలత్వం వలన, మృదుత్వం వలన, స్వాదువు వలన ఆకర్షణకు గురవుతుంది. అదే పో అనండి, నువ్వు ఎంత ప్రయత్నించినా పసిపాపే నీ దగ్గరకు రాదు. పసిపాప నుంచి ప్రాణం వదలటానికి సిద్ధంగా ఉన్నటువంటి వృద్ధుడి వరకు ఈ 2 అక్షరాలు ప్రపంచాన్ని శాసిస్తాయి. రా అంటే హృదయానికి దగ్గరవుతాడు, పో అంటే హృదయం నుంచి వైదొలుగుతాడు. ఈ 2 అక్షరాలే, కానీ వాటి పొటెన్సీ చాలా డిఫరెంట్గా ఉంది. ఈ రెండింటిని అంటున్నది ఎవరు అని? మనమే. అహం ప్రవృత్తులు విజృంభించినప్పుడు పో అంటున్నాం, అహం స్ఫురణ కలిగినప్పుడు రా అంటున్నాం. కాబట్టి ఎప్పుడూ అహంస్ఫురణలో ఉండాలి అని చెప్తూ సంచారపదయో ప్రదక్షిణ విధి స్తోత్రాణి సర్వాగిరో. యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం. ఇవన్నీ చేశా కదా. ఓ ఇంటలెక్ట్ ఉంది, నేను ఆత్మను అనుకున్నాను, నిద్రని సమాధి అనుకున్నాను, నా ఒంటిని ఒక ఇల్లు అనుకున్నాను, నేను నడిచే నడకంతా కూడా ప్రదక్షిణ సమానం అనుకున్నాను, నాలుకని వశం చేసుకున్నాను, వశవాక్కుగా ఉన్నాను, శుద్ధవాక్కుగా ఉన్నాను, సరళమైనటువంటి వాక్కుగా ఉన్నాను అంటే ఏమవుతున్నదో తెలుసిన? సంచారపదయో ప్రదక్షిణ విధి స్తోత్రాణి సర్వాగిరో యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం. ఈ జరుగుతున్న కార్యకలాపాలన్నీ శంభో పరమేశ్వర తవ ఆరాధనం. ఇవన్నీ నీ ఆరాధనేనయ్యా. ప్రదక్షిణ నాలోనే ఉంది, ఆత్మ నాలోనే ఉంది, చైతన్యం నాలోనే ఉంది, జడత్వం నాలోనే ఉంది, సమాధి స్థితి నాయందే ఉన్నది, స్తోత్రాలన్నీ నా వాక్కులో మిగిలిపోయినాయి, ప్రదక్షిణలన్నీ లోపల మానసికంగా చేస్తూనే ఉన్నాను. ఇవి నీ పట్ల ఉన్నటువంటి దివ్య కార్యకలాపాలు, ఆరాధనలు కాక మరొకటి ఎట్లా అవుతున్నాయి అంటూ భగవత్పాదులు ఎట్లాగైతే సూత్రీకరించారో, అద్భుతమైనటువంటి ఆత్మబోధ చేశారో, అట్లాగే భగవాన్ రమణులు ప్రాణాయామాన్ని సూక్ష్మం చేసేశారు. రాకపోకలు జాగ్రత్తగా పెట్టుకోండి.
పూరకం చేయండి, కాసేపు నిలబెట్టుకోండి, అక్కరలేని ఆలోచనలు వదిలిపెట్టండి. మనం ఏదైనా ఒక పని చేయాలి అని అనుకున్నప్పుడు లేదా చేయటం ప్రారంభించినప్పుడు మన మనస్సు దేని యందు ఉండాలి? దాని యందే ఉండాలి. పూరకం చేయాలి. ఏమనుకుంటున్నామో అన్నీ లోపలికి తీసుకోవాలి, కాసేపు ఉంచుకోవాలి. దేనిని మళ్ళీ బయటకు చెప్పాలో, దేనిని చెప్పకూడదో, చెప్పకూడనివి లోపల పెట్టుకోవాలి, చెప్పవలసినవి వాగ్రూపంగా బయటకు చెప్పాలి. అలాగే మనకి హాని కలిగించే వాటిని బయటకు నెట్టేయాలి, మనకు ఆనందం మాత్రమే కలిగించే వాటిని లోపల ఉంచుకోవాలి. ఇది నిజానికి ప్రాణాయామం. ఈ ప్రాణాయామం వలన ఏర్పడేటువంటి లాభాలు ఏమిటి అంటే, ముందు శరీరం ఒక కాంతివంతమవుతుంది, శరీరం కోమలత్వాన్ని పొందుతుంది, మెత్తగా తయారవుతుంది, హాయిగా ఉంటుంది. ప్రాణాయామం వలన ఆలోచనలన్నీ క్రమబద్ధీకరణ జరుగుతాయి. ఒక లెవెల్ ఫీల్డ్ ఏర్పడుతుంది మన లోపల. ఆనందం వచ్చింది, పెద్దగా పొంగిపోం. సంతోషం వచ్చింది, ఏదో కాసేపు ఒక క్షణం అనుకుంటాం, వదిలేస్తాం. మహాదుఃఖం ముంచెత్తింది, సముద్ర మధ్యంలో ఉన్న గండశిలవలే ఉంటాం. ప్రాణాయామం యొక్క లాభాలు ఇవన్నీ. తర్వాత రక్తమంతా కూడా క్రమంగా ప్రవహిస్తుంది గనక దాంట్లో ప్రెషర్స్ లేవు, ప్రెషర్ తప్ప. కనుక బ్లడ్ ప్రెషర్ ఉండదు, బ్లడ్ చాలా ప్లెజెంట్గా ఫ్లో అవుతుంటుంది, నిస్తంద్రమంద్రంగా దాని పేస్ ప్రకారం అది నడుస్తూ ఉంటుంది. ఎప్పుడైతే బ్లడ్ ప్రెషర్కి లోను కాలేదో ఆలోచనలన్నీ చక్కగా సరళీకృతం అవుతాయి. సరళమైన ఆలోచనల వలన సరళ చింతన ఏర్పడుతుంది, అంటే పాజిటివ్ థింకింగ్ ఏర్పడుతుంది. పాజిటివ్ థింకింగ్ వలన మనం ప్రపంచాన్ని చూసే దృష్టిలో మనలోనే ఒక తీవ్రమైనటువంటి మార్పు సంభవిస్తుంది. ఇవన్నీ ప్రాణాయామ ప్రక్రియలో సాధకుడు సాధించవలసినవి. ఏతావాత మనం చెప్పుకోవలసింది ఏమిటంటే, మన మనస్సు ఒక రా డైమండ్. దాన్ని అనేక కోణాలలో దాన్ని చెక్కాలి. అనేక కోణాలు దానిని దర్శనం చేసినప్పుడు దానిలో నుంచి స్ప్లెండర్ లైట్ ఎట్లాగైతే బయటకు వస్తుందో, ఈ ప్రాణాయామ దివ్య విధానంలో నుంచి మనస్సు శుద్ధత్వాన్ని పొందుతుంది. అగ్నిలో కాలినటువంటి బంగారు కణిక తన మాలిన్యాలను ఎట్లా పోగొట్టుకుంటున్నదో, కొలిమిలో ఉన్నటువంటి ఇనుము ఎట్లాగైతే మెత్తనై స్వాదువై ఎట్లా కావాలంటే అట్లా బెండ్ అవుతున్నదో చెప్పుకున్నాం మొదట్లోనే. మైండ్ని మైల్డ్ చేయాలి, మైల్డ్ చేసుకున్న మనస్సుని బెండ్ చేసుకోవాలి, బెండ్ అయిన దాన్ని మెండ్ చేసుకోవాలి, మెండ్ అయిన దాన్ని ఎండ్ చేసుకోవాలి. ఇది ఒక అద్భుత ప్రక్రియ. ఈ పూర్ణ ప్రక్రియని భగవాన్ రమణులు ఉపదేశసారంలో మనస్సుని దాని స్వస్థానమైనటువంటి హృదయంలోకి తీసుకువెళ్ళటానికి స్వాదువుగా ఎలా తయారు చేయాలో మనకి ఈ విధానాన్ని సూచిస్తూ మనల్ని మరొక సూత్రం వైపు అందంగా నడిపిస్తున్నారు. చక్కగా విచారణ చేద్దాం. అరుణాచల శివ